Hello everyone, welcome to our channel. Today we are making a traditional and delicious sweet, kobbari loaves. Super tasty, healthy and easy to prepare. Let's get started. Ingredients చూసిద్దాం. 2 cups coconut, ఫ్రెష్గా కోకోనట్ని తురుముకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 cup బెల్లం, 2 tablespoon ghee, half tablespoon ఇలాచీ పౌడర్, 2 tablespoon కాజు ఆర్ బాదం. ప్రాసెస్ చూసేద్దాం. ఒక ప్యాన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం ఫ్రెష్గా తురిమి పెట్టుకున్న కోకోనట్ పౌడర్ని ప్యాన్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు మనం మిక్స్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ప్యారలల్గా బెల్లాన్ని మెల్ట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో తురిమి పెట్టుకున్న 1 cup బెల్లంలో కొంచెం వాటర్ వేసి మీడియం టు హై ఫ్లేమ్లో బెల్లాన్ని మెల్ట్ చేయాలి. జస్ట్ మనకి వాటర్లో డిజాల్వ్ అయితే చాలు. బెల్లం వాటర్ని మనం రోస్ట్ చేసి పెట్టుకున్న కోకోనట్ పౌడర్లో వేసి మిక్స్ చేసేయాలి. అది కొంచెం థిక్గా వచ్చే వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ మిక్చర్ కొంచెం థిక్గా అయ్యాక కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేయాలి. ఇది కూడా ఒక హెల్దీ రెసిపీ, ఎందుకంటే బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం అనేవి చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. అలాగే కోకోనట్ పౌడర్లో కూడా చాలా యూజెస్ ఉంటాయి. స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. అలాగే వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఇస్తుంది, ఫ్యాట్ని బర్న్ చేస్తుంది. ఇందులో లో గ్లిసమిక్ ఇండెక్స్ వల్ల డయాబెటిక్ పేషెంట్స్ కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. హార్ట్కి కూడా మంచిది, ఎందుకంటే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, మంచి ఎనర్జీ ఇస్తుంది. అలాగే మంచి ఫైబర్ ఉంటుంది, మన గట్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అలాగే కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది. 2 tablespoon గీని కూడా యాడ్ చేయాలి, ఎందుకంటే దాంట్లో కూడా మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ యాడ్ చేశాక మన మిక్చర్ని ఒకసారి టెస్ట్ చేయండి, మనకి రౌండ్ చేయడానికి వస్తుందో లేదో అని చూసుకున్న తర్వాత ఫైనల్గా నట్స్ వేసేసుకుందాం. దానికోసం ఒక చిన్న బౌల్ ఆర్ ప్యాన్లో కొంచెం గీ వేసుకుని మనం చాప్ చేసి పెట్టుకున్న నట్స్ అన్నిటినీ రోస్ట్ చేసుకుని ఈ మిక్చర్లో మిక్స్ చేసేసి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాము. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఏదైనా షేప్స్ కావాలంటే మనం కట్ చేసుకోవచ్చు, అలాగే రౌండ్గా చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన షేప్లో మనం దీన్ని చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్, హెల్దీ అండ్ ఈజీ రెసిపీ కదా. ఇది పిల్లలకు కూడా చాలా మంచిది. ఈవినింగ్ టైంలో ఇది పిల్లలకి స్నాక్లా కూడా ఇవ్వచ్చు. ఎవరైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది మనం ఈజీగా చేసుకోవచ్చు. సో దీనిలో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ 2 or 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనం యూజ్ చేసాము. సో ఇక్కడ చూపిస్తున్నట్టు మనం కొంచెం మిక్చర్ని తీసుకుని ఇలా రౌండ్గా అన్న చేసుకోవచ్చు, ఆర్ ఒక ప్లేట్లోకి ఈ మిక్చర్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకుని పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. వీటిని 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ మిక్చర్ వేడిగా ఉన్నప్పుడు మనం రౌండ్ చేస్తాం కదా, సో అంత హీట్ని బేర్ చేయలేకపోతే జస్ట్ ఒక కవర్ని హ్యాండ్కి పెట్టుకుని దానికి కొంచెం గీ అప్లై చేసి ఇలా కూడా షేప్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి లౌజ్ బయట సాఫ్ట్గా, లోపల జ్యూసీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ రెసిపీ కూడా మన క్విక్ అండ్ హెల్తీ సిరీస్లో ఒక రెసిపీ. సో ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ రెసిపీ, don't forget to like, share and subscribe to our Lucky Honey channel for more tasty and easy recipes and healthy recipes. See you in the next one. Take care all.